నిన్నొక అది నా స్టూడెంట్ వచ్చాడు కలికి. ఇదిగో ఓకే మళ్ళీ ఇంకో సార్. సెపరేట్ ఆడియో ఫైల్ చేయడం నాకిష్టం లేదు. నిన్నొక స్టూడెంట్ వచ్చాడు. నిన్న ఓకే. జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే ఇది సార్. కరెక్ట్ అయితే నువ్వు యెస్ సార్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చెయి. అదర్‌వైస్ యూ 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 మే డిసగ్రీ విత్ మీ. నువ్వు అన్నిటికి యెస్ సార్ అనాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ డిఫర్ విత్ మీ అంటున్నాను. ఓకే నిన్నొక సార్. స్టూడెంట్ వచ్చాడు. ఓకే. వాడు బెంగుళూరులో ఆర్టికల్‌షిప్. క్లియర్డ్ హిస్ ఓకే. సీపీటీ అండ్ సీఏ ఇంటర్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఆఫ్‌కోర్స్ అప్పట్లో సీఏ ఇంటర్ కాదు ఐపీసీసీ. ఐపీసీసీ. ఓకే. బెంగుళూరులో ఆర్టికల్స్. ఆర్టికల్‌షిప్ అయిపోగానే సీఏ ఫైనల్ పాస్ అవ్వట్ల. వాడు ఓహ్! గుంటూరొచ్చిక్కడ 2 అటెంప్ట్స్ ఈ స్టడీ హాల్‌లో ఉండి చదువుకొని 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు అడ్మిషన్ కోసం వచ్చాడు. నేనేమన్నానంటే, "అరేయ్! ఇక్కడి నుంచి తిరుపతి వెళ్దాం." తిరుపతి దేనికోసం వెళ్తాం? సైట్ సీయింగ్ వెంకటరమణ కోసమా? లేదు టెంపుల్ వెంకటరమణ స్వామి టెంపుల్‌కి. కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం వెళ్తాం గదా! ఇక్కడి నుంచి అవునవును. బండేసుకొని వెళ్ళి తిరుపతి వెళ్ళి టెంపుల్‌కి టెంపుల్‌కి తిరుమల టెంపుల్‌కెళ్ళకుండా కిందేదో కిందేదో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోకల్ టెంపుల్ ఒకటుంది. అది చూసొస్తామా? లేదు సార్. మనం మెయిన్ వెళ్ళేది వెంకటేశ్వర దేనికోసం స్వామి తిరుపతి మెయిన్ టెంపుల్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ విచ్ ఈస్ ఆన్ ద హిల్. తిరుమల పైన. తిరుమలలో దానికోసం ఆ! కదా ఎళ్ళేది. యెస్ సార్. తిరుపతి అవును వెళ్ళి సార్. అక్కడ లోకల్‌గా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళొస్తామా? చిన్న టెంపుల్ ఏదో ఉంది. స్మాల్ టెంపుల్ లోకల్ నో సార్. అంత దూరం వెళ్ళామంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పైన కదా! హిల్ పైన ఉన్న ఈడు టెంపుల్‌కే చూస్తాం. బెంగుళూరు నుంచి గుంటూరు వచ్చింది స్టడీ హాల్ కోసమా? బెంగుళూరులో లేవా స్టడీ హాల్స్? ఆహా! బెంగుళూరులో లేవా స్టడీ హాల్స్? ఉన్నాయి గానీ ఇక్కడ ఆ! గుంటూరుకొచ్చినా మాస్టర్ మైండే జాయిన్ అవ్వాలి అంతే సార్. కదా! ఎంత ఆ! ఫూలిష్ ఇప్పుడు ఫైనల్ స్టూడెంట్స్ కూడా అంత ఫూలిష్‌గా చేస్తుంటే స్టడీ హాలోళ్ళ తప్పు కాదు ఇక్కడ. ఇక్కడ తప్పుంది స్టడీ హాలోళ్ళదా? మన స్టూడెంట్స్‌దా? స్టూడెంట్స్ వాళ్ళదే స్టూడెంట్సే సార్. తప్పు. వాళ్ళేం తప్పుంది స్టడీ హాల్స్ వోళ్ళది. ఇప్పుడు స్టడీ హాల్‌లో కూర్చొని చదువుకోవచ్చు. ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చుగా. దానికోసం స్టడీ హాల్ గుంటూరు దాకా రావాలా? ఇక్కడ పేయింగ్ గెస్ట్‌గా ప్రైవేట్ హాస్టల్స్‌లో లేదా పేయింగ్ గెస్ట్ అపార్ట్మెంట్స్‌లో ఉండి ఇంత ఇబ్బంది పడాలా? నో. స్టడీ నో హాల్‌లో కూర్చొని సార్. ఏం చేస్తారు? సెల్ఫ్ స్టడీ అంతే కదా! యెస్ సార్. యెస్ మీ సార్. ఇంట్లో ఉంటే మీ అమ్మా, నాన్న దగ్గరుండి సెల్ఫ్ స్టడీ సాధ్యం కాదా? మీకు రూమ్ అవును. ఇచ్చేస్తారు ఇంట్లో. యెస్ హ్యాపీగా అమ్మ సార్. మీ హెల్త్ కూడా చూసుకుంటది. హోమ్ మేడ్ ఫుడ్. యెస్ సార్. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ స్టడీ హాల్‌లో కూర్చొని చదువుకునే బదులు మీ ఇంట్లో చదువుకోవచ్చుగా అంటున్నాను. అవునవును. అంటే గుంట్ గుంటూరుకొచ్చావంటే కంపల్సరీ అంటే రివిజన్ ఎగ్జామ్ జాయిన్ అవ్వాలి. అంటే మనం కదా! స్టడీ హాల్ కోసం తిరుపతి బెంగుళూరు ఎళ్ళినప్పుడు నుంచి రావాలా అంటున్నాను. అవునవును. ఈడు వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. ప్రాబబుల్లీ వీడు శ్రీకాకుళం. ఓకే. సో, శ్రీకాకుళం నుంచి బెంగుళూరు ఎళ్ళాడు ఆర్టికల్స్ ఓకే. ఓకే. మళ్ళీ స్టడీ హాల్ కోసం గుంటూరు రావాలా? యూ షుడ్ హావ్ స్టేడ్ ఇన్ బెంగుళూరు ఇట్‌సెల్ఫ్ కదా! అక్కడే ఆ! ఉండిపోవచ్చుగా. ఆ! యెస్ సార్. లేదా యెస్ సార్. శ్రీకాకుళం ఎళ్ళిపోవచ్చుగా. అవును. యెస్ మనం సార్. చేసేవి సిల్లీ మిస్టేక్స్. అదేంటంటే యెస్ మేము సార్. ఫైనల్ సార్. ఎందుకు సార్ మాకు రెస్పెక్ట్ ఇవ్వరు? మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! ఎట్సెట్రా డిమాండ్ జేస్తారు. మరి ఫైనల్ స్టూడెంట్స్ ఆ మెచ్యూరిటీ కూడా చూపించాలిగా. యెస్ సార్. యెస్ మీరేమో సార్. ఇప్పుడు మీ పేరెంట్స్ సపోజ్ యెస్. ఒక 5,000 రూపీస్ ఇచ్చి ఏదైనా అడిగారనుకో ఏమంటారు మీరు మీ పేరెంట్స్? అమ్మా మేము ఫైనల్‌కొచ్చామమ్మా ఇంకా ఇయన్నీ ఏంటి అని అంటారా లేదా? యెస్ సార్. మరి మీరు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు మీ పేరెంట్స్ నుంచి ఫైనల్. మరి మేమేం కోరుకుంటున్నాం తెలుసా? మెచ్యూరిటీ కోరుకుంటున్నాం. ఫైనల్ స్టూడెంట్స్ ఆ స్థాయిలో ఆలోచించాలి కదా! మెచ్యూర్డ్‌గా యెస్ సార్. గొప్పగా ఆలోచించాలి గదా! క్వాలిటీ యెస్. డెసిషన్ మేకింగ్ ఉండాలి గదా! యెస్ సార్. నీకు ఫన్నీగా అనిపించట్లేదు బెంగుళూరులో ఆర్టికల్స్ చేస్తున్నవాడు గుంటూరుకి స్టడీ హాల్ కోసం రావటం. బెంగుళూరులో స్టడీ హాల్స్ లేవా? బెంగుళూరులో ఉంటే శ్రీకాకుళంలో కూడా ఉంటాయి స్టడీ హాల్స్ మరెందుకు అది. ఇక్కడి దాకా రావటం? ఆ! అదే. పోయింది. ఆడికి 2 సార్లు పోయింది అనవసరంగా. ఓకే. వాడు జాయిన్ అవుతే ఏమైనా ఉపయోగం ఉందా? మళ్ళా బ్యాక్ చేసుకోలేం 1 ఇప్పుడు ఇయర్ నీకు అలాగనే రిలయన్స్‌లో జాబ్ వచ్చిందన్నావు కదా! ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రిలయన్స్‌లో 10,00,000 వచ్చింది జాబ్. నీ సీటీసీ. 9 9,00,000 లాక్స్. నీ సీటీసీ. ఓకేనా? యెస్ సార్. యెస్ నువ్వు సార్. 30 ఇయర్స్ జాబ్ చేస్తే 30 యెస్ ఇయర్స్ సార్. జాబ్ చేస్తే అట్‌లీస్ట్ యెస్ నీ సార్. రిటైర్మెంట్ అప్పుడు లాస్ట్ సాలరీ ఒక 40, 50 లాక్స్ అన్నా అయిద్దా లేదా? అవుతది సార్. అవుతది. ఆ! అంటే 40-50. అంటే నువ్వు 2 అటెంప్ట్స్ కోల్పోవటం వల్ల నువ్వు కోల్పోతుంది 9,00,000 10,00,000 కాదు. 40,00,000 50,00,000 ఓకే నువ్వు సార్. తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నువ్వు పోయింది ఎంత? నీకు పోయింది ఎంత? 40, 50,00,000 యెస్ సార్. నేను ఆ స్టూడెంట్‌కి చెప్పిందది. నీ ఎగ్జాంపుల్ కాదు నేను చెప్తున్నా. ఆ స్టూడెంట్‌కి చెప్పిన అవును. ఎగ్జాంపుల్ అది. శ్రీకాకుళం అబ్బాయిది. ఒక ఓకే. ఓకే. 10,00,000 జాబ్ మీకొస్తే గనక మీరు లూజ్ అయ్యేది 10,00,000 కాదు. యువర్ లాస్ట్ సాలరీ విల్ బి ఇన్ బిట్వీన్ 40,00,000-50,00,000 అది యెస్ పోయినట్టే. సార్. అంతే.